నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలతో అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. బీజేపీ శ్రేణుల ఆనందోత్సవం. ఇంటర్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఆందోళన. పోస్టర్ల ఆవిష్కరణలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని లక్ష్మీనగర్ బజార్ ఏరియాను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరికని మేదర్ బస్తీ, ఉల్లిగడ్డ బజార్, అబ్దుల్ కలాం స్టాచ్యూ, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్లలో TUFIDC నిధులతో జరుగుతున్న 29.5 కోట్లతో UGD సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు పనులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం గత 15 సంవత్సరాల నుంచి చూస్తాం. అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చిన భాగంగా ఇలా కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ రోడ్లు, డ్రైనేజ్లు, పైప్ లైన్లు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పడ్డ. పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ముందు చూపుతో, భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరి సహకారం, వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 6-7 నెలల ఈ పని స్టార్ట్ అయింది. తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ, డ్రైనేజ్ తీస్తూ, యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైపులు లైన్ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు 20 సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి ఒక క్వాలిటీతో గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరితగతిగా పూర్తి కావడం, మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం, క్వాలిటీ సమీక్ష జరపడం, తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడబందిగా ఊటావుటిన ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు. ఇది మా చిత్తశుద్ధి. చాలామంది అవగాహన లేని చేయని వాళ్ళు
ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ ఉంది భారతదేశం, మేము కాదన్నట్టు. కానీ చేసే చిత్తశుద్ధి, పని చేయాలన్న తత్వం, ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం. ఎన్ని అవాకులు చవాకులు తేలినా, ఎన్ని రకాల మాట్లాడినా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఊరిని, ఈ నగరాన్ని సుందరంగా చేసిన దాంట్లో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మా పనితీరే జవాబు అని చెప్పినాం. ఇదే మాదిరిగా ప్రతి దాంట్లో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఎన్ని రకాల ఊహాగానాలు, ఎన్ని రకాల బురదలు, ఎన్ని రకాల అవమానాలు చేసినా కనీసం ఆలోచనకు నాణ్యం, వెన్నుపోటుదారులు, అవకాశవాదులు, ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు, సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు, వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండవచ్చు. భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది. దీనికి ప్రజలు జవాబు ఇస్తారు. ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు, ఇదే ఓపికతో, ఇదే రకమైన సహకారంతో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు రండి. ఎవరైతే బురద జల్లే వారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి. 3 లక్షల పైన జనాభా ఉన్న రామగుండం, ఎవరో 4, 5, 10 మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే 3 లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ లక్ష్మీనగర్తో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు, మా రాజేష్ ప్రెసిడెంట్ కానీ, మాంకాళి స్వామి కానీ, ఇతర నాయకులు డివిజన్లు ఉన్న వాళ్ళు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ కార్పొరేటర్, అదే మాదిరిగా మా ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు. ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు, ఏ డివిజన్లో పని జరుగుతుందో రండి చూద్దామని. కనీవిని ఎరగని రీతిలో ఇవాళ మేము వెడల్పు, ఊహించినటువంటి వెడల్పులో ఈ రోడే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు, 40 ఫీట్ల వెడల్పు, దాంతోపాటు మళ్ళీ 3 ఫీట్ల రైట్ ఫుట్పాత్, అటు కూడా 3 ఫీట్ల ఫుట్పాత్, అంటే 46 ఫీట్లు మొత్తం కలిపి 40 ఫీట్లు. దాని తర్వాత సైడ్ లైట్స్, సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా, వాహనదారులకు యాక్సిడెంట్ కాకుండా, ఎవరు వచ్చినా సునాయాసంగా, ఇవాళ కార్లు అనేటివి ప్రతి ఇంటికి ఉన్నాయి, వాళ్ళు వచ్చినా సునాయాసంగా ఇక్కడ పోతు దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగా ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ మార్కెట్ని తీర్చిదిద్దుతున్నాం. అదే మాదిరి ఇతర డివిజన్లు కూడా చూస్తాము. ఎక్కడ కూడా ఇవాళ వాడలోకి వెళ్తే ఒక్కొక్క రోడ్డు చూస్తూ ఉంటే ఆ వెడల్పుతోటి ఆనందంతో ఇవాళ ఉన్నటువంటి జనాల యొక్క సంతోషాన్ని కూడా చూస్తాను. మా యొక్క కార్యాచరణ, మా యొక్క ఆలోచన ఈ యొక్క నగరానికి పూర్వవైభవం కాదు, నవ నిర్మాణం చేయడం. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఎన్టీపీసీ 3x800 వచ్చింది, ఇంకో 1,00,000 మంది జనాభా పెరుగుతారు. రామగుండంలో 1x800 వస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. అదే మాదిరిగా మెడికల్ హబ్గా రకరకాల చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంటామే తప్ప ఇంకొక ఆలోచన లేదు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అభివృద్ధిలో ముందుకు రండి. కేవలం 13 నెలలు మాత్రమే పూర్తయింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్వీట్లను పంపిణీ చేశారు, బాణసంచాలను పేల్చారు. ఆనందోత్సవంతో వేడుకలను బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ విశ్వాస్, గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, తోట కుమారస్వామి, తడగొండ నరసయ్య, అందె రాజ్ కుమార్ చారి, పెండ్యం సత్యనారాయణ, మామిడి వీరేశం, బూడిద రమేష్ తదితరులు ఉన్నారు. Ramnori, automatic. Ramnori. ఇలా వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ లోపల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి పెద్ద మెజార్టీని అందించి వారి పక్షాన నిలబడి భారతీయ
జనతా పార్టీ పక్షాన నిలబడి ఉపాధ్యాయులంతా కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినటువంటి గురుమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాము. గతంలో 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల వారి యొక్క నిరంకుశత్వం ఇవాళ మనం ఉపాధ్యాయులకు సంబంధించి ఇవాళ 317 ద్వారా గతంలో 10 ఏళ్ళు కూడా వాళ్ళు పడ్డటువంటి అవస్థలు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, కావచ్చు, పిఏలు కావచ్చు, ఇవాళ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి వారి పూర్తి సర్వీస్ని వాళ్ళ అందించిన తర్వాత కనీసం హెల్త్ సెక్యూరిటీ కూడా ఇవాళ ఉపాధ్యాయులకు. అయితే ఈ అంశాల మీద గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే నిరంకుశత్వం ఇవాళ ఉపాధ్యాయులపై చూపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా పెద్ద మెజార్టీ తోటి ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి గెలిపించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. గోదోర్కన్ మార్కండే కాలనీలోని శివాలయంలో ఈరోజు పద్మశాలి మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ నెల 9న హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభలకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా చెప్పారు. ఈ సభలను విజయవంతం చేయాలని వారు కోరారు. పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారు రాయమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నీలయ్య, బూర్ల లక్ష్మీనారాయణ, గుండేటి రాజేష్, చందు, వడ్డెపల్లి దినేష్, ఆర్ఎస్ మూర్తి, సిరిపురం నరసయ్య తదితరులు ఉన్నారు. 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా మన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలిలకు పిలుపునిస్తున్నాం. మరి 17వ మహాసభ అంటే మాటలు కాదు, మరి అక్కడికి వెళ్తే ప్రభంజనం లెక్క మన పద్మశాలలు మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రేపు రాబోయే 17వ మహాసభకు భారతదేశం నుండి ప్రతి ఒక్క పద్మశాలి కదులుతున్నాడు. కాబట్టి మన వంతుగా మనం కూడా మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం నుండి, తెలంగాణ ప్రాంతం నుండి కూడా మనము ఖచ్చితంగా మన అధిక సంఖ్యలో పాల్గొని మన 50 డివిజన్లకు సంబంధించినటువంటి మన పద్మశాలందరూ కూడా పేరు పేరున ఈ యొక్క సభకు హాజరు కావాల్సిందిగా ఈ మన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం తరఫున పిలుపునిస్తున్నాం. జై. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రకారంగా కుల సంఘాల యొక్క ఆవశ్యకత, కుల సంఘాలను రాజకీయంగా కుల సభ్యులను ఎదిగింపజేయడానికి కుల సంఘాలు ఉపయోగపడుతున్నాయి. కులాల యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకుంటే కానీ రాజకీయ సంఘాలు గుర్తించేటువంటి వాతావరణం నేడు కనుమరుగైపోయింది. అటువంటి వాతావరణంలో మార్చి 8, 9వ తేదీ నాడు హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి తెలంగాణ ప్రాంత పద్మశాలిల యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. 9వ తేదీ నాడు మహాసభలు నిర్వహిస్తున్నారు. మరి ఈ మహాసభల సందర్భంగా ప్రతి పద్మశాలి భుజం కలిపి తన యొక్క కమ్యూనిటీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేయడం కొరకు చెలో హైదరాబాదు అనే నినాదంతో 9వ తారీఖు నాడు జరిగేటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి పద్మశాలి పౌరునికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కనీస వేతన జీవోల సాధనకై ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవన్లో ఈరోజు ఉదయనగర్ జోన్, సూర్యానగర్, జిఎం కాలనీలో కరపత్రాలను విడుదల చేసి అడ్డా మీటింగ్లను నిర్వహించారు. ఈ అడ్డా మీటింగ్లో భూపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, కార్మికులు ఎదుర్కొంటున్న
ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ ఎలుగెత్తి ముందుకు కదలాలని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించకపోవడంతో కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, నందిని, ఉపేందర్, రాజు, దీక్ష కుమారి, రాజేశ్వరి, జయలక్ష్మి, స్వరూప, మమత, జయ, సునీత, మరియమ్మ, వెంకటేష్, పోచమ్మ తదితరులు ఉన్నారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ఇంటర్మీడియట్, ప్రైవేట్, జూనియర్ కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వకుండా మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యాధికారులను డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ కళాశాలల తీరు మార్చుకొని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎలకపల్లి సురేష్, మాతంగి సాగర్, న్యాదరి పవన్, వినయ్, బూడిద శ్రీపాద తదితరులు ఉన్నారు. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి. వెంటనే వాళ్లకు హాల్ టికెట్లు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఇంటర్మీడియట్ కళాశాల ఎదుట ధర్నాకు కూర్చుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. విద్యా అధికారులు కూడా పర్యవేక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హాల్ టికెట్లు ఇవ్వని ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులారా, మీ అందరూ కూడా కళాశాల యాజమాన్యాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మీరు ఇబ్బంది పడవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గూగుల్లో TGBIE అని చెప్పి టైప్ చేసి మీరు అక్కడ సెర్చ్ లో కొడితే మీకు హాల్ టికెట్లు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు TGBIE అని చెప్పి టైప్ చేసి మీరు ఓపెన్ చేస్తే మనకు అందులో హాల్ టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పి మనకు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు సెకండ్ ఇయర్, అందులో రూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా టైప్ చేసి గెట్ స్టార్టెడ్ అని కొడితే మీకు హాల్ టికెట్ వస్తుంది. మీరు కళాశాలను అడగండి, ఇవ్వకుంటే మీరు ఆన్లైన్ లో కూడా తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మన ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్ గారికి, ఇంటర్మీడియట్ వారికి అధికారులకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలాంటి కళాశాల నుండి స్టాంపు లేకున్నా కూడా మీరు హాల్ టికెట్ తీసుకొని సెంటర్ కాడికి వెళ్లి ఎగ్జామ్ రాయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా బాధపడద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని ఐఎఫ్టి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని, ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఐఎఫ్టి జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఏఎల్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏఎల్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మీ నరేష్ మాట్లాడుతూ రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, పనులు దొరకక, పని స్థలాల్లో రక్షణ లేక, శ్రమకు తగిన ప్రతిఫలం లభించక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి అశోక్, ఎల్లయ్య, రాజేశం, దుర్గయ్య, మల్లేశం, ఎడ్ల రవికుమార్, కొమరయ్య, రాజనర్సు, గుండు రాజయ్య, కె రాజమౌగులి, భూషణం తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రజాపాలనలో భాగంగా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు తక్షణం పరిష్కారం చూపారు. పలువురు అధికారులను ఆదేశాలను జారీ చేశారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.